చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ఏం జరుగుతుంది గత 2 days నుంచి? నేను అనగా తెలంగాణ బహుజన రాజును, తెలంగాణ బహుజన శక్తి వ్యవస్థాపక సంఘ అధ్యక్షుడిగా ఉద్యమిస్తున్నాను. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన జిల్లా కేంద్రం ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు నివసించే ఆ ఎలుగుమట్ట అనే గ్రామంలో ఇల్లు ఖాళీ చేయించేసి నిర్దాక్షిణంగా రోడ్డు మీద ఇట్లా పడేసి ఆకలికి కూటికి అన్నిటి రకాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాజాన్ని అణగదొక్కాలని చూస్తుంది. ఈ అణగదొక్కే క్రమంలోనే మనందరం ఏకమై ఖచ్చితంగా కలెక్టరేట్ వరకు ధర్నాకు పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1000 అడుగుల లోతుకు గోయి పెట్టి దీన్ని పొందబెట్టేదాకా ఈ ఉద్యమం అనేది సక్రమంగా కంటిన్యూ చేయాలని ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరు బువ్వా బుక్కి నీళ్లు ఏం పుట్టకుండా ఇక్కడ నుంచే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ నేను ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడే మొదలుపెట్టి నా చావు నేను చనిపోయినా సరే ఇక్కడికి వచ్చిన జనాలందరికీ ఇల్లు వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆపనని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100% వీళ్ళకి ఏదో సత్వర న్యాయం జరిగేంత వరకు, పునరావాస కేంద్రం కల్పించేంత వరకు నా యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమం ఆగదని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.